ఇప్పించండి, నేను తిరుపతికి వెళ్ళాలి అని నౌకరు అడుగుతాడనమాట సెలవు. ఓకే అనేసి యజమాని ఏం చేస్తాడు, శాంక్షన్ చేసిండు సెలవు, వెళ్ళి రమ్మనేసి ఇంకేం చేసిండు, ఒక 1000 రూపాయలు కూడా ఇచ్చిండు అతనికి. ఇవి కొనవై ఉండిలో వేయమని చెప్పిండు అనమాట. ఇక్కడ ఈయన తరపున, యజమాని తరపున ఆ డబ్బులను ఉండిలో వేయమని చెప్తే ఆయన బస్ ఛార్జీలకు ఆయన దగ్గర, ఆయన టికెట్ దర్శనానికి కావాల్సినంత డబ్బులే ఆయన దగ్గర ఉన్నాయి, అవి తీసుకున్నాడు. ఈ యజమాని ఇచ్చిన 1000 రూపాయలు కూడా తీసుకొని తిరుపతికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి బస్సు దిగిన తర్వాత ఒక భిక్షగాడు బాగా ఆకలితో ఉండి వచ్చి నాకు ఏదన్నా భోజనం పెట్టించండి అని అడుగుతాడనమాట. అతని దగ్గర తిరిగి వెళ్ళడానికి ఛార్జీల మట్టుకే డబ్బులు ఉన్నాయి. ఈ 1000 రూపాయలు ఆయనే కావు కదా, అందుకని అయితే ఏమనుకుంటాడు, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వెళ్ళిరా ప్లీజ్, దయచేసి వెళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, నేను వెళ్ళడానికి ఛార్జీల మట్టుకే నా దగ్గర ఉన్నాయి అని ఆయన చెప్తే, వాళ్ళ చిన్న పాప ఉందనమాట ఆయనకి. నాన్న మీ యజమాని ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయిగా, అందరికి వెళ్ళి భోజనం పెట్టించు అని చెప్పిందంట వాళ్ళ పాప. అప్పుడు మీకు నచ్చిందా ఆ మాట? మీరేం చెప్తారు మీ నాన్నతో బయట వెళ్ళినప్పుడు? అదే చేయమని చెప్తారా? ఆ పాప కూడా అదే చెప్పిందంట. చెప్పినప్పుడు వాళ్ళ నాన్న కూడా, అవును తల్లి నువ్వు చాలా మంచి మాట చెప్పావు తల్లి అని వాళ్ళ నాన్న కూడా మెచ్చుకొని ఆయనకు నచ్చిందనమాట. అందులో నుంచి 900 ఖర్చు అయిపోయినాయి భోజనం పెట్టేస్తే, ఇంకొక 100 రూపాయలే మిగిలింది. అది తీసుకుని ఏం చేసిండు, ఉండిలో వేసిండు, 100 రూపాయలే వేసిండు. కానీ అదే రోజు రాత్రి కలలో వచ్చి భగవంతుడు ఏం చెప్పిండంట ఈ యజమానికి, నువ్వు పంపించిన 900 నాకు ముట్టినాయి అని చెప్పేసిండంట. నువ్వు పంపించిన కానుక 900 నాకు చేరుకున్నాయి, నువ్వు హ్యాపీగా ఉండు అని దీవించి వెళ్ళిండంట వెంకటేశ్వర స్వామి. ఈయన ఏమనుకున్నాడు, నేను 1000 రూపాయలు కదా ఇచ్చింది వీడికి, 900 ఎట్లా వేసిండు, ఇంకో 100 రూపాయలు ఏమని అడగాలి విని అనేసి కూర్చున్నాడు అనమాట యజమాని. అప్పుడు ఇంకా ఇతను ఉన్నాడు కదా, నౌకరు ఉన్నాడు కదా, నౌకరు తెల్లవారి వచ్చేసి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, నేను 100 రూపాయలే ఉండిలో వేశాను, 900 ఖర్చు అయిపోయింది అని చెప్పాడు అనమాట. ఈయనకు ఆశ్చర్యం వేసింది, భగవంతుడేమో 900 చేరినాయి అని చెప్పిండు, ఈయనేమో 100 రూపాయలే ఉండిలో వేసిన అంటుండు. 900 ఉండిలో వేస్తే 900 వచ్చినాయి అని చెప్తాడు కదా భగవంతుడు, 100 వేసినాను అంటుడు, ఇదేంద్రా నీకు ఏం జరిగిందిరా అని మొత్తం డీటెయిల్స్ అడుగుతాడు. ఇలా జరిగింది అనేసి మొత్తం స్టోరీ అంతా కూడా ఈ నౌకరంతా యజమానికి చెప్పేసింది అనమాట. చెప్పినప్పుడు ఆయనకి ఏమర్థమైంది, ఇక్కడ 900 ఉండిలో వేయలే, కానీ భగవంతుడికి 900 చేరినాయి. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది యజమానికి, మనకు కానీ యజమానికి కానీ నౌకరికి కానీ ఏమర్థమవుతుంది, అందులో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లే దేవుడికి నచ్చుతుంది. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టించాడు కాబట్టి అవే డబ్బులు ఆయనకు చేరినాయి అని భగవంతుడు చెప్పాడు కదా. అందుకని మానవ సేవే మాధవ సేవ అనేది దీనికి బాగా సెట్ అవుతుంది కదా. దీనికి ఇప్పుడు ఈ స్టోరీకి అది బాగా సెట్ అయింది కదా. మనమందరం కూడా ఎవరికైనా ఆకలితో ఉంటే డొనేషన్స్ అని లేకుంటే ఉండిలో వేయడానికని కాకుండా, ఎవరు ఆకలితో ఉంటే వాడికి ఫస్ట్ ఆకలి తీరినాకనే మిగతా డబ్బులే ఖర్చు పెట్టాలి కదా. అలాగే చేద్దామా? ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు ఆల్. Please like, share, subscribe and comment. Okay.